పాలకొండ విహారాయ పాప పంక నివారిణే శివదేవస్వరూపాయ శ్రీ ప్రేమానంద సద్గురుం ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. మాఘపురాణము 23వ అధ్యాయము గంగాజల మహిమ. దత్తాత్రేయుడు ఇంకను చెప్పుచున్నాడు, ఓ భూపాల కార్తవీర్యార్జున, నీకు శివుని గురించి శివ మహాత్మ్యమును గురించి తెలిపిదను వినుము. రాజా, ప్రతి కార్యానికి ముందు శివుని పూజించి ప్రారంభించుట శ్రేయస్కరము. పూర్వము త్రేతాయుగములో కూడా శ్రీరామచంద్రమూర్తి రావణాసురుని చంపుటకై సముద్రముపై వారధిని నిర్మింపజేసి అచ్చట ఒక శివలింగము ప్రతిష్ఠించి దానికి పూజలు చేసి శివుని ధ్యానించిన పిమ్మటనే తన కార్యముపై పోయి రావణాసురుని వధించగలిగాడు. అట్లే ద్వాపరయుగమందు అర్జునుడు యుద్ధ సమయమునందు శివుని పూజించిన తర్వాతనే యుద్ధరంగానికి పోయాడు. పరమేశ్వరుని పూజించి పనులు ప్రారంభించి కృతకృత్యులైన వారెందరో ఉన్నారు. స్త్రీలు కూడా శివపూజలు చేసి తమ కోరికలను నెరవేర్చుకున్నారు. కావున పూజలందు శివపూజ శ్రేష్టమైనది. నదులందు గంగానది శ్రేష్టమైనది. గంగాజలము సర్వపాపహరము. గంగానదిలో స్నానము చేయుట వలన సర్వపాపముల నుండి విముక్తి కలుగుటయేగాక ఆయురారోగ్యాది ఐశ్వర్యములో ప్రసాదించును. గంగాజలము సర్వరోగ నివారిణి. పవిత్ర గంగానదిలో స్నానం చేసినచో మోక్షసిద్ధి కలుగును. శివుని శిరస్సుపై ఉండి క్షణము పరమేశ్వరునే ప్రక్షాళన గావించుచున్న గంగాజలము అల్పులను ఆదుకొని వారిని సర్వపాప విముక్తులను చేయుచున్నది. ఆరోగ్యరీత్యా కూడా శాస్త్రపరంగా ఇది నిర్ధారించబడింది. ఏ నీళ్ళనైనా సరే గంగా 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 అని 3 సార్లు అనుకుని శిరస్సున జల్లుకుంటే ఆ నీరు కూడా గంగా జలముతో సమానమగును. ఈ గంగాజలము శ్రీమన్నారాయణుని ప్రతిరూపము. ఎందుకంటే నారము అంటేనే నీరు కదా. నారమునందు నివసించువాడు కావున శ్రీమన్నారాయణుడయ్యాడు. కావున గంగాజలమునకు ఇంతటి ప్రాముఖ్యత లభించింది. ఇది శ్రీ మాఘపురాణము 23వ అధ్యాయము సమాప్తము. ఓం సహనావవతో సహనౌ భునక్తో సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.